వెల్కమ్ టు మై ఛానల్ సుబ్బు ఎడ్యుకేషన్ 2025కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో 2024లో జరిగినటువంటి టెట్ పేపర్ 1A చూద్దాం. ఇందులో సైకాలజీ అలాగే తెలుగు చూద్దాం. తర్వాత నెక్స్ట్ వీడియోలో మిగతాయి చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎవరైతే మొట్టమొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తున్నారో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒక లైక్ ఇవ్వండి. ఓకే, వీడియోలోకి వెళ్తే the best method among the following to study the child with behavioral problems. కింది వాటిలో ప్రవర్తనా సమస్యలు ఉన్న విద్యార్థిని అధ్యయనం చేయడానికి ఉత్తమమైన పద్ధతి. కేస్ స్టడీ మెథడ్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. వ్యక్తి అధ్యయన పద్ధతి. పర్సనాలిటీ టెస్ట్ డెవలప్డ్ బై ముర్రే అండ్ మోర్గాన్. ముర్రే మరియు మోర్గాన్లు రూపొందించిన మూర్తిమత్వ పరీక్ష. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు అడగడం జరిగింది. ట్యాట్, థీమాటిక్ అప్పర్ టెస్ట్. ఫర్గెటింగ్ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ బై సెండింగ్ దెమ్ టు అన్కాన్షియస్ ఈజ్. బాధాకరమైన అనుభవాలను అచేతనంలోకి నెట్టివేయడం ద్వారా మర్చిపోవడం అనేది ఏమంటారండి? రిప్రెషన్, దమనము, బలవంతంగా మర్చిపోవడం అన్నమాట. ది కౌన్సిలింగ్ ఇన్ విచ్ కౌన్సిలర్ ప్లేస్ ఏ మేజర్ రోల్ దాన్ కౌన్సిలీ ఇన్ సాల్వింగ్ ఏ ప్రాబ్లం. సమస్యను పరిష్కరించడంలో సహాయార్థి కంటే మంత్రణకుడు ప్రధాన పాత్ర పోషించే మంత్రణం. డైరెక్టివ్ కౌన్సిలింగ్, నిర్దేశిక మంత్రణం. When the individuals are inspired by accomplishments, then the motivation is called as. వ్యక్తుల విజయాల ద్వారా ప్రేరణ పొందినప్పుడు ఆ ప్రేరణను ఎలా అంటారు? ఎలా అంటారండి? అచీవ్మెంట్, మోటివేషన్. సాధన, ప్రేరణ. ఆప్షన్ 4 is the right answer. Reappearance of conditioned response after extinction is called. విరమణ జరిగిన తర్వాత నిబంధిత ప్రతిస్పందన తిరిగి కనిపించడాన్ని ఎలా అంటారు? విరమణ జరిగిన తర్వాత నిబంధిత ప్రతిస్పందన తిరిగి కనిపించడాన్ని ఎలా అంటారు? స్పాంటేనియస్ రికవరీ, యత్న సిద్ధ స్వాస్థ్యము. అనుకోకుండా మరలా జరగటం అన్నమాట. ఏ చైల్డ్ కెన్ గో హోమ్ బై ది రూట్ he knows, but he cannot tell the way to his home. The child is at this stage. పిల్లవాడు తనకు తెలిసిన దారిలో ఇంటికి వెళ్ళడు, కానీ తన ఇంటికి దారి చెప్పలేడు. ఈ పిల్లవాడి దశ ఏ దశ అండి? కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. ఆప్షన్ 4 is the right answer. మూర్త ప్రచాలక దశ. ఫ్యాక్టర్స్ రిలేటెడ్ టు లెర్నర్ దట్ అఫెక్ట్స్ లెర్నింగ్. అభ్యసనాన్ని ప్రభావితం చేసే అభ్యాసకునికి సంబంధించిన కారకాలు ఏంటి అండి? మెచ్యూరిటీ అండ్ మెంటల్ హెల్త్. పరిపక్వత మరియు మానసిక ఆరోగ్యము. ఆప్షన్ 3 is the right answer. As per W.C. Bagley, these aspects facilities persons development. W.C. బాగ్లే ప్రకారం వ్యక్తుల వికాసానికి తోడ్పడే అంశాలు ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ అండ్ స్కూల్ ఫెసిలిటీస్. విద్యావకాశాలు మరియు పాఠశాల వసతులు. ఆప్షన్ 2 is the right answer. Teacher is asking questions related to the previous class. Here the teacher is
టెస్టింగ్ దిస్ ఎబిలిటీ ఆఫ్ ది స్టూడెంట్స్. ఉపాధ్యాయుడు పిల్లలను గత తరగతిలో బోధించిన అంశానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు పరీక్షించదలసినది విద్యార్థుల యొక్క డాష్ ఏంటంటే రీకాలింగ్ ఎబిలిటీ, జ్ఞప్తికి తెచ్చుకునే సామర్థ్యము. ఆప్షన్ 1 is the right answer. Minimum number of instructional hours specified for classes 6th to 8th in an academic year as per RTE Act 2009. RTE చట్టం 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 6 నుంచి 8 తరగతులకు నిర్దేశించబడిన కనీస బోధనా గంటలు ఎన్నండి? 1000 గంటలు. అప్పర్ క్లాస్కి అయితే 1000 గంటలు, 1 to 5th అయితే 800 గంటలు. As per this theory, person who knows typing on typewriter can learn computer easily. ఈ సిద్ధాంతం ప్రకారం టైప్ రైటర్లో టైప్ చేయడం తెలిసిన వ్యక్తి కంప్యూటర్ను సులభంగా బోధించగలడు. థియరీ ఆఫ్ ఐడెంటికల్ ఎలిమెంట్స్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సమరూప మూలకాల సిద్ధాంతం. అంటే టైప్ రైటర్లో ఏవైతే కీబోర్డ్స్ ఉంటాయో అలాగే కంప్యూటర్లో కూడా కీబోర్డు అలాగే ఉంటుంది కాబట్టి సమరూప అంటే ఒకే రూపాన్ని కలిగి ఉండటము. అవర్ టెండెన్సీ టు పర్సీవ్ ఇన్కంప్లీట్ ఫిగర్స్ యాజ్ కంప్లీట్ represents this పర్సెప్చువల్ ప్రిన్సిపల్. అసంపూర్తి ఆకృతులను పూర్ణాకృతులుగా చూడగలడం అనేది ఈ ప్రత్యక్ష నియమాన్ని సూచిస్తుంది. లా ఆఫ్ క్లోజర్, పూరణ నియమము. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సోషల్లీ క్రిటికల్ సిచ్యువేషన్ ఫేస్డ్ బై ప్లే ఏజ్ చిల్డ్రన్ యాజ్ పర్ ఎరిక్షన్ ప్రకారం క్రీడా దశలోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటండి? ఇనిషియేటివ్ వర్సెస్ గిల్ట్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. చొరవ చూపడం వర్సెస్ తప్పు చేశానన్న భావన. సీక్వెన్షియల్ ఆర్డర్ ఆఫ్ స్టేజెస్ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. భాషాభివృద్ధి దశల వరుస క్రమము ఏంటండి? ప్రీ లాంగ్వేజ్, బబ్లింగ్, సౌండ్ ఇమిటేషన్, వెర్బల్ కాంప్రహెన్షన్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. పూర్వ భాష, ముద్దు పలుకుల దశ, శబ్దానుకరణ దశ, శబ్దగ్రాహక దశ. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. Vinod remembered rainbow colors using the code WIBGYOR. This memory technique is. వినోద్ ఇంద్రధనుసులో రంగులను గుర్తుంచుకొనుటకు విబ్జిఆర్ అనే కోడ్ ఉపయోగించాడు. ఇది ఈ స్మృతిని పెంపొందించే టెక్నిక్ను చెందుతుంది. ఏంటండి? యూజ్ ఆఫ్ నిమోనిక్స్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. కొండ గుర్తుల ఉపయోగము. సీను స్టడీడ్ హిందీ in 10th class and Sanskrit as second language in inter. Hindi is interfering in the recollection of Sanskrit words in exam. This is called. సీను 10వ తరగతిలో హిందీ చదివి ఇంటర్లో సంస్కృతాన్ని ద్వితీయ భాషగా తీసుకున్నాడు. పరీక్షలో సంస్కృత పదాలు గుర్తుకు తెచ్చుకోవడంలో హిందీ ఆటంకం కలిగిస్తుంది. దీనిని ఏమని పిలుస్తారు? ప్రోయాక్టివ్ ఇన్హిబిటిషన్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. పురోగమన అవరోధం. మొదటిది అడ్డుపడుతుంది కాబట్టి పురోగమన అవరోధం అవుతుంది. మొదటిసారి నేర్చుకుంది అడ్డుపడితే పురోగమన అవరోధం, రెండోది కనుక అడ్డుపడుతుంటే తిరోగమన అవరోధం అవుతుంది. సో మొదటిది అంటే 10th నేర్చుకున్నటువంటి
హిందీ అనేది సబ్జెక్ట్ అడ్డపడుతుంది కాబట్టి మొదట నేర్చుకుంది హిందీ కాబట్టి అది అడ్డుపడుతుంది కాబట్టి పురోగమన అవరోధం అవుతుంది. ఫుల్ ఫామ్ ఆఫ్ సాల్ట్ ప్రోగ్రామ్. సాల్ట్ ప్రోగ్రామ్ యొక్క పూర్తి రూపం ఏంటండి? సపోర్ట్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్. సపోర్ట్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్. One of the following is not related to affective domain. చూడండి, ఆప్షన్ 2 is the right answer. Naturalization, సహజీకరణము. Find out the input devices from the following. ఈ క్రింది వన్లో ఇన్పుట్ పరికరాలను గుర్తించండి. ఏమేంటి అండి? వెబ్ కెమెరా, బార్కోడ్ రీడర్, జాయ్స్టిక్. ఆప్షన్ 1 is the right answer. ఇవి ఇన్పుట్ పరికరాలకు ఉదాహరణ. నెక్స్ట్, దిస్ టీచింగ్ పేస్ ఈజ్ హెల్ప్ఫుల్ టు ఫైండ్ అవుట్ వెదర్ ది స్పెసిఫైడ్ లెర్నింగ్ అవుట్కమర్స్ ఆర్ అచీవ్డ్ ఆర్ నాట్. నిర్దేశించబడిన అభ్యసన ఫలితాలు సాధించబడ్డాయో లేదో తెలుసుకోవడానికి సహాయపడే బోధనా దశ ఏంటంటే పోస్ట్ యాక్టివ్ పేస్, ఉత్తర చర్యాత్మక దశ. ఆప్షన్ 3 is the right answer. Primary school children will be at this stage. ప్రాథమిక పాఠశాల పిల్లలు ఈ దశలో ఉంటారు. ఏ దశ అండి? అడోల్సెంట్ ఏజ్. సారీ అండి, లేట్ చైల్డ్హుడ్, ఉత్తర బాల్య దశ. ఆప్షన్ 1 is the right answer. Raju is doing homework in order to avoid the pressure of mother. Here pressure acts as. రాజు తన తల్లి వేధింపులను నివారించడానికి హోంవర్క్ చేస్తున్నాడు. ఇక్కడ వేధింపు ఇలా పనిచేస్తుంది. ఎలా అంటే నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్. రుణాత్మక పునర్బలనంగా పనిచేస్తుంది. ఆప్షన్ 2 is the right answer. రీడింగ్ డిజాబిలిటీ, పఠన సంబంధ వైకల్యం. ఈ వైకల్యాలకు సంబంధించి కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుందండి టెట్ కానీ డిఎస్సిలో కానీ, తప్పనిసరిగా జాగ్రత్తగా చూసుకోండి. రీడింగ్ డిజాబిలిటీ, పఠన సంబంధ వైకల్యం అనేది ఏంటంటే ఇందులో డిస్లెక్సియా. లెక్సియా అంటే లెర్నింగ్ అంటే నేర్చుకోవడం, పఠన సంబంధ వైకల్యం. ది మెథడ్ విచ్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ రీచింగ్ ది ఇన్ఫర్మేషన్ టు స్టూడెంట్స్ అండ్ క్లారిఫైయింగ్ డౌట్స్ దాన్ అండ్ దేర్ ఈజ్. నేరుగా విద్యార్థికి విషయాలు అందజేయడంతో పాటు అప్పటికప్పుడు వారి అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ఉపయోగపడే పద్ధతి. ఏ పద్ధతి అంటే టెలి కాన్ఫరెన్సింగ్. ఆప్షన్ 3 is the right answer. The age group covered in school education according to NEP 2020. NEP 2020 ప్రకారం పాఠశాల విద్యా పరిధిలోకి వచ్చే పిల్లల వయస్సు ఏ వయసు అండి? 3 నుంచి 18 సంవత్సరాలు. ఆప్షన్ 1 is the right answer. In deductive reasoning, thinking is from. నిగమన వివేచనంలో ఆలోచన ఇలా జరుగుతుంది. ఎలా అండి? జనరల్ టు స్పెసిఫిక్, సాధారణం నుంచి ప్రత్యేకం. ఆప్షన్ 2 is the right answer. Vani is crying like a child outside the exam hall because she didn't write the DSC exam properly. The defense mechanism here is. వాణి డిఎస్సి పరీక్ష సరిగా రాయలేదని పరీక్ష గది బయట చిన్నపిల్లలాగా ఏడుస్తూ ఉంది. ఇక్కడ రక్షణ తంత్రం ఏంటండి? రిగ్రెషన్, ప్రతిగమనం. చిన్నపిల్లలాగా ఏడవడం అనేది ప్రతిగమనాన్ని తెలుపుతుంది.
ఇంగ్లీష్లో అయితే రిగ్రెషన్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. టీచింగ్ మెథడ్ విచ్ విల్ నాట్ ప్రమోట్ సెల్ఫ్ లెర్నింగ్ ఈజ్. స్వీయ అభ్యసనాన్ని ప్రోత్సహించని బోధనా పద్ధతి. లెక్చర్ మెథడ్. ఏంటండి, ఉపన్యాస పద్ధతి అనేది ఇక్కడ స్వీయ అభ్యసనాన్ని ప్రోత్సహించదు. నెక్స్ట్ సైకాలజీలో లాస్ట్ బిట్. ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఆపరేషన్స్ స్పెసిఫైడ్ బై గిల్ఫర్డ్ ఇన్ హిస్ మోడల్ ఆఫ్ ఇంటెలెక్ట్. క్రింది వానిలో గిల్ఫర్డ్ తన ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతంలో పేర్కొన్న ప్రచాలకాలకు చెందనిది. ఏంటండి, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. రిలేషన్స్, సంబంధాలు. చెందినవేంటి? మూల్యాంకనం, విభిన్న ఆలోచనలు, సంజ్ఞానం. నెక్స్ట్ తెలుగు. ఆహా, ధనలోభము సర్వాపతలకు మూలము గదా. తద్వర్జనము కంటే సుఖమేదియూ లేదు. ఆశ దిగవాడిన వాడే సత్పురుషుడు. వాడే సర్వశాస్త్రములు చదివినవాడు. వాడే సర్వధర్మము లాచరించినవాడు. ఉదరకము పరుల గోచక ప్రాప్త లాభమునకు సంతోషించువాడొక్కడు లోకమందు ధన్యుడు. దేనిని విడిచిపెట్టుట సుఖాన్ని కలిగిస్తుంది. ఏంటండి, ధనలోభం. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ధనలోభాన్ని కనుక విడిచిపెడితే సుఖాన్ని ఇస్తుంది. సంస్కృతమున స్త్రీ పుం నపుంసకములని 3 లింగాలు కలవు. అందు లింగము కేవలము ఆడ మగ అనుభేదం మాత్రమే ఆశ్రయించి ఉండదు అనే అర్థం గల దార, భార్య, కలత్ర పదములు 3ను వరుసగా పుం స్త్రీ నపుంసక లింగములుగా నుండును. అయినను అనేక పురుషవాచక శబ్దముల నుండి స్త్రీ వాచకముల నేర్పరచవచ్చును. దీంట్లో పై గద్యమును అనుసరించి సరైనవి. ఏంటండి, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. దార పుంలింగం, కలత్రం నపుంసకలింగం. తల నుండు విషము పనికిని వెలయంగా దోక నుండు వృచ్చికమునకున్. తలదోక ఎనుక యుండును కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి. ఇది సుమతి పథకం అండి, సుమతి పద్యము. వీరికి నిలువెల్లా విషం ఉంటుంది. ఇక్కడ పద్యం అనుసరించి ఎవరికండి? కలునకి. కలునికి నిలువెల్లా విషము ఉంటుంది. అక్షరంబు వలి కుక్షి జీవనులకు నక్షరంబు జిహ్వ కిక్సు రసము అక్షరంబు తన్ను రక్షించుగావున నక్షరంబులోక రక్షితంబు. పై పద్యం ఆధారంగా చదువు నాలుకకు చెరకు రసం లాంటిది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆతిథ్యం పాఠం భారతంలోని ఈ పర్వంలోనిది. శాంతి పర్వం. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆట అంటే అమెరికా తెలుగు అసోసియేషన్ వారి నవలల పోటీలో తృతీయ బహుమతి అందుకున్న చిలుకూరి దేవపుత్ర నవల. ఏంటండి, పంచమం. మానవ స్వభావం ఇతివృత్తంగా గల పాఠం. ఇతివృత్తాల గురించి ఒక ప్రశ్న వస్తుందండి, తప్పనిసరిగా చూసుకోండి. మాయా కంబలి. పరివర్తన పాఠం ఈ ప్రక్రియలో ఉంది. ఏ ప్రక్రియ అండి? కథ. లింగ వచన విభక్తి శూన్యమైనది. అన్వయం. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. దుర్బలుడు ఈ పదానికి అర్థం బలహీనుడు. దుర్బలుడు అంటే బలహీనుడు. నేను చదువు కోసం మొట్టమొదట వెళ్ళిన పొరుగురు వల్లూరు. ఈ వాక్యం ఏ పురుషలో ఉంది? ఏ పురుష అంటే ఉత్తమ పురుష. వ్యాకరణ కార్యం జరగని 2 రూపాలు ఏర్పడటం.
ఏంటండి? వైకల్పికం. సుధీర్ శ్రీశైలం వెళ్తాడు. ఈ వాక్యం ఈ కాలానికి సంబంధించినది. భవిష్యత్ కాలం. పొట్టన పెట్టుకొనుట జాతీయాన్ని ఈ అర్థంలో ఉపయోగిస్తారు. నిర్దాక్షిణ్యంగా చంపు, పొట్టన పెట్టుకొనుట. సంశ్లిష్ట వాక్యంలో అసమాపక క్రియలు ఎన్నైనా ఉండొచ్చు. కన్ను, బుద్ధి పదాలు నానార్థాలుగా గల పదం దర్శనం. ఆకాశంలో సంచరించినది అనే ఉత్పత్తినిచ్చే పదం. ఆకాశంలో సంచరించేదేంటి? విహంగం అంటే పక్షి. కరుణ నమస్కారం పెట్టింది. ఈ వాక్యంలో గల అనునాసికాలు నా, నా, మా. ఇవి అనునాసికాలు అంటే ముక్కుతో పలికేవి. అనునాసికాలు అంటే ముక్కుతో పలికేవి. బుద్ధిహీనుడు. ఈ సమాస పదానికి సరైన విగ్రహవాక్యం ఏంటండి? బుద్ధి చేత హీనుడు. చేతంతో తృతీయ విభక్తి. ఏ విభక్తిని చూస్తుంది? తృతీయ విభక్తి. దశరథుడు మరణించాడు. ఈ వాక్యం అకర్మక వాక్యం. అకర్మక వాక్యం. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. తల్లిదండ్రులు ఈ పదంలోని సంధి. ఏం సంధి అండి? గసడదవాద్ సంధి. విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడం, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠం ఉద్దేశం. ఏ పాఠం అండి? పద్య పరిమళం. పద్య పరిమళం. శరణము సొచ్చిన దగా ప్రసన్నత గైకొని రక్షణంబు సా పై పద్యపాదం ఈ వృత్తానికి చెందినది. చంపకమాల. బావిలోనికి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది. ఈ వాక్యంలోని అలంకారం అతిశయోక్తి అలంకారం. భాషకు చెందిన ప్రజానీకంలో వృత్తిని బట్టి గాని వ్యాపారాన్ని బట్టి గాని ఏర్పడ్డ ఒక వర్గం ప్రజలు వ్యవహరించే భాషాభేదం ఏంటంటే మాండలికం. మాట్లాడేటప్పుడు భావానుగుణమైన స్వరభేదం పాటించడము ఏమవుతుందండి? వాచికాభినయం అవుతుంది. క్రీడా పద్ధతిలో బాగా కృషి చేసిన శాస్త్రవేత్తలు ఎవరండి? కాల్డ్వెల్ గలిక్. తమ పాఠశాల కార్యక్రమాల అభివృద్ధికి పాఠశాల అవసరాలను అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో ఉంచుకొని తమకు తాముగా తయారు చేసుకునే అభివృద్ధి ప్రణాళిక. సంస్థాగత ప్రణాళిక. దృశ్య శ్రవణ ఉపకరణానికి ఉదాహరణ ఏంటంటే టెలివిజన్. సౌండ్ వస్తుంది మరియు దృశ్యం కూడా కనపడుతుంది, బొమ్మ కూడా కనపడుతుంది. వ్యాసరూప ప్రశ్నలకు జవాబులు రాయడానికి అవసరమైనది ఏంటంటే భాషా పటిమ. ఇవండి సైకాలజీ మరియు తెలుగు. మిగతా ఇంగ్లీషు అలాగే సైన్స్ సోషల్ మ్యాథ్స్ మిగతా వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ.